ఆ ద్వైతవనంలో ఉండగా మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి వచ్చారు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఆయన యుగ యుగముల నుండి ఉన్నటువంటి వాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆయుర్దాయం అంటే అంత గొప్ప ఆయుర్దాయం. అందుకే నీకు మార్కండేయ ఆయుష్ కలగాలరా అని ఆశీర్వచనం చేస్తారు. చంటి పిల్లలకి స్నానం చేయిస్తే మార్కండేయ ఆయుష్ నువ్వు పొందాలి అని ఆశీర్వచనం చేస్తారు. ఆ మార్కండేయుడు వచ్చి ధర్మరాజు గారిని చూసి అంటున్నాడు, ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుని చూసి అంటున్నాడు, చూడండి మనం ఎప్పుడైనా ఎవరైనా కనపడితే ఓ మాట అంటాం, మీలా మాట్లాడేవాడిని మీలాంటి మహితాత్ముణ్ణి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చూశానండి, మళ్ళీ ఇన్నాళ్ళకి చూశానంటాం. మన ఆయుర్దాయంలో మనకి స్ఫురణలో ఉన్నంత వరకు ఒక 60 సంవత్సరాల వరకు జ్ఞాపకంలో పెట్టుకుని పోల్చగలం. అంతకు మించి పోల్చడం కష్టం అవుతుంది. ఎందుకంటే స్ఫురణ శక్తి తరిగిపోతుంది. తరిగిపోవడంలో నిజంగా అటువంటి వ్యక్తి ఎవరైనా మన స్మృతి పదంలో ఉన్నా చెదిరిపోతుంది. చెదిరిపోయి మీలా ఉండేవాడండి ఒక ఆయన అని తలకొట్టుకోవడంతో సరిపోతుంది. మార్కండేయ మహర్షి పోలిక ఎప్పటిదో చూడండి. తండ్రి గారు చెప్పినటువంటి మాటని పట్టుకుని తమ్ముడితోటి భార్యతోటి అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని త్రేతాయుగంలో నేను చూశానయ్యా. నేను విన్నానయ్యా కాదు, మనం విన్నాం, ఆయన చూశాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే చూశాను. ఇప్పుడు నువ్వు భార్య ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో అరణ్యవాసం చేస్తుంటే చూస్తున్నాను. మీ ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళయ్యా. ధర్మానికి కట్టుబడి చేశారు. పరాక్రమం లేక కాదు, శక్తి లేక కాదు. అంటే మార్కండేయ మహర్షి ఎంత ఆనందించి ఉంటాడో ఆ అన్నదమ్ముల్ని చూసి. ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎన్ని డిపాజిట్లు వేశావన్నది కాదు, నిన్ను చూసి ఎంతమంది పెద్దలు సంతోషిస్తారు. ఎప్పుడో అప్పుడు చూశానయ్యా, మళ్ళీ నీలాంటి వాడిని ఇప్పుడు చూస్తున్నాను అని అనిపించుకున్నావా జీవితంలో? ఎక్కడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అనిపించుకున్నారు. మళ్ళీ మార్కండేయ మహర్షి ఆనాటికి ఈనాటికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, లక్షల సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఎవరిని? ధర్మరాజు గారిని అంటున్నాడు. అది ధర్మజుని యొక్క సత్య ధర్మ నిరతి, ఆయనకున్నటువంటి అధ్యవసాయము, ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్న విశ్వాసము అటువంటివి. కాబట్టి నాయన, నీకు సత్యధర్మ నిత్యుడివి, ఎప్పుడూ సత్యము ధర్మము ఈ రెండు నమ్ముకుని ఉంటావు. ఏమిటి సత్యధర్మాలంటే? ధర్మము మారుతూ ఉంటుంది. మారుతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారని సత్యము తెలియబడుతుంది. ఆ తెలియబడమే సత్యం అయిపోవడం. ఈ మాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో. మారిపోతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి. ఎందుకని? నేను తండ్రి ముందు నించుంటే కొడుకుగా నా ధర్మాన్ని శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించాలి. నా భార్య ముందు నించుంటే భర్తృధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా నిర్వహించాలి. అదొకలా ఉంటుంది, ఇదొకలా ఉంటుంది. రాత్రి ఒక ధర్మం, పగలొక ధర్మం. ఏకాదశి నాడు ఒక ధర్మం, ద్వాదశి నాడు ఒక ధర్మం. ప్రాతకాలంలో ఒక ధర్మం, సాయంకాలం ప్రదోష వేళలో ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం. నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి ధర్మం, దేశాన్ని బట్టి ధర్మం, కాలాన్ని బట్టి ధర్మం. మారుతున్న ధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా పట్టుకున్నవాడు ఎవడున్నాడో వాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. మారని సత్యమేది? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు. ఆత్మగా ఉన్నది పరమేశ్వరుడే. ఆ ఆత్మ నేనైతే పరమేశ్వరుడు నేనే. ఇక్కడే ఉంది ఆత్మ, అది నేనే. తత్వం అసి, అది నేనై ఉన్నాను, తత్వమసి అన్న మహావాక్యం అనుభవంలోకి వస్తే అది అద్వైతానుభూతి. ఆత్మదర్శనం ఉండదు. ఆత్మదర్శనమైంది, ఆత్మదర్శనమైంది అంటారు. ఆత్మదర్శనం ఉండదు లోకంలో. ఆత్మదర్శనం అవడానికి ఆత్మ కాకుండా ఓడు ఉంటే ఆత్మదర్శనం అవుతుంది. నేను మైకు కాదు కాబట్టి మైకుని నేను చూస్తాను. ఆత్మయే తాను, ఆత్మ అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడూ ఏ విధమైనటువంటి క్షయము, నాశనము లేనటువంటి సత్యమైన వస్తువు ఇది, అది నేను. నశించిపోయే ఈ శరీరము నేను కాదు అన్న మాట అనుభవంలోకి వచ్చేస్తే, అనుభవమునందు నిలబడితే వాడు సత్యమై ఉన్నాడు. సత్యము నిత్యము, సత్యం
శివం సుందరం, అదే పరమాత్మ, అదే నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషకారకము, అది ఉద్బుధం చేస్తుంది ఆనందాన్ని. అందుకని సత్యం శివం సుందరం, అటువంటి సత్య ధర్మ నిరతుడవు నువ్వు ధర్మరాజా. ఆ ధర్మం పట్టుకుని సత్యముగా నిలబడడానికి యోగ్యమైన స్వరూపమును పొంది ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా. లోకంలో కోట్ల మంది పుట్టారు చెదపురుగులు పుట్టినట్టు, ఎంతమంది రాలిపోయారు, ఎందరో ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. కొంతమంది పేర్లు మిగిలిపోయాయి ధర్మరాజా. సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగుడు, ఇలాంటి రాజుల పేర్లు మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయో తెలుసా? వాళ్ళు సత్యధర్మములను పట్టుకున్నారయా. వాళ్ళందరినీ నేను చూశాను, ఇవాళ నిన్ను చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉందో. నీ సత్యధర్మములు నిన్ను కాపాడతాయి. ఏమీ బెంగపెట్టుకో. తమ్ముళ్లతో వనవాసం నీకు సకల శ్రేయోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది. యావత్ ధరణీ మండలానికి పరిపాలకుడవుతావు ఒకనాడని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి బయలుదేరారు. మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో? మీరు ఎక్కడికి వెళ్ళండి, సాధారణంగా మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం తప్పకుండా పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటిలో కనపడుతుంది. మనకి ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో మనం ప్రదక్షిణం చేస్తూ వెళుతున్నప్పుడు మనం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం కోసం కుడి చేతి పక్కకి తిరుగుతున్నప్పుడు ఎడం చేతి వైపు కొంచెం వెనక్కి వస్తే ఎడం చేతి వైపు గట్టు మీద ఉంటుంది మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. కాబట్టి అటువంటి మార్కండేయ మహర్షి ఆశీర్వదించి వెళ్ళారు. అందుకే ఘోషయాత్ర యందు చిదంబర రహస్యం ఏమిటంటే, ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడికి ఆపద వస్తోందన్న విషయం వాడికి కూడా తెలియక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఆపద వస్తుంటే ఆ ఆపద ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణగా ఎలా మారిపోవాలో, యువతల వాడి యొక్క వైభవం ఇంకా ప్రకాశించడానికి వీలుగా సంఘటన ఎలా జరగాలో దాన్ని దేవతలు నిర్ణయం చేస్తారు, దేవతలు అనుగ్రహిస్తారు. లేకపోతే ఇంద్రుడు గంధర్వుడిని ఎందుకు పంపాడు? కాబట్టి ధార్మికమైన నడవడి, ధర్మానుష్ఠానము ఎంత గొప్పవో, దాన్ని పట్టుకోవలసిన అవసరం ఎంత గొప్పదో మనకి ఘోషయాత్ర ఘట్టం నిరూపణం చేస్తుంది. సరే, పాండవులు సంతోషించారు. దేనికి అంటే తమ ధర్మము తమకి నిలబడింది. క్షత్రియ ధర్మానికి ధర్మరాజు గారు నిలబడ్డాడు. అన్నగారి మాటకి కట్టుపడతాడు. ఇంత కోపం ఉన్నవాడు కూడా భీమసేనుడు. తమ్ముళ్ళంటే తమ్ముళ్ళే, వాళ్ళ ధర్మం వాళ్ళది, అగ్రజుణ్ణి గౌరవించడం వాళ్ళ ధర్మం. కాబట్టి ఇంత సంతోషించారు. ఎవడు ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఎవడు అవసరం వచ్చినప్పుడు జారిపోతాడో కూడా ఘోషయాత్ర బయటపెట్టింది. నీకెందుకు అర్జునుడిని చంపేస్తానంటాడు కర్ణుడు, నీకెందుకు నీలాంటి వాడు ఎక్కడున్నాడు, నేను పక్కన ఉన్నాను కదా అంటాడు. తీరా తన రథం విరిగిపోయేటప్పటికి దుర్యోధనుడు ఏమవుతున్నాడో కూడా చూడకుండా వికర్ణుడు రథం ఎక్కిడిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడో తెలుసా? దారిలో వెడుతున్నప్పుడు పర్ణశాల వేసుకుని లోపల దుర్యోధనుడు ఏడుస్తుంటే అప్పుడు వచ్చాడు. కాబట్టి అవసరానికి అక్కరకి రాకుండా ఉత్తినే ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ సహవాసం చేసి ధర్మాత్ములైన వారి జోలికి వెళ్ళి మనం ఏదో సాధించగలం అనుకోవడం ఎంత ప్రమాదకరమో. ఒబ్బేస్తే ఉబ్బిపోయి సరి అయిన విచక్షణా జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా తొందర పడిపోవడం ఎంత ప్రమాదకరమో. దాంబికాలు పలికేటటువంటి వాళ్ళ మాటలన్నీ నిజాలనుకోవడం, వాళ్ళ శక్తిని సరి అయిన విచక్షణతో ఆలోచించకపోవడం ఎంత ప్రమాదకరమో. తాను పైకి మంచి మాటలు మాట్లాడినట్టుగా నమ్మించి భీష్మద్రోణాదుల్ని కొడుకుని లోపల ఒక ఉద్దేశానికి పంపిస్తే, తన బండారం తన లోపల ఉన్నటువంటి కల్మషమైనటువంటి మనస్సు చిట్ట చివరానికి ఇంకా ఏడవడానికే పనికొచ్చి పాండవుల యొక్క ప్రతాపం ఎంతటిదో తలుచుకుని ఏడవలసిన అవసరం ధృతరాష్ట్రుడికి ఇంకా పెంచింది ఇప్పుడు ఘోషయాత్ర. కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారేమో కానీ సంతోషంగా ఉండగలరా, సుఖంగా ఉండగలరా? అరణ్యంలో ఉన్నారేమో కానీ వాళ్ళ సంతోషానికి లోటు వస్తుందా? కాబట్టి ఒక్క ఘోషయాత్ర ఘట్టం ఇన్ని విశేషాల్ని నిరూపణం చేసింది. ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు ఒక పెద్ద ఉపకారం చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆయన మొదట చేసే పని ఏమిటో తెలుసా? అసలు ఎన్నడూ కలలో కూడా ఒకరి దగ్గర ఏదైనా ఉపకారం పొందుదామని ఆశ లేని వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాడు.
ఆయన చేసే మొదటి పరీక్ష అది. చాలా పెద్ద ఉపకారం చెయ్యాలి, ఎలా చేయడం అని ఆలోచిస్తాడు. ఈయన్ని పంపిస్తాడు. తన యందు అపారమైన భక్తి ఉన్నవాడు, ఏమీ కోరనివాడు. ఇప్పుడు ఆయన అనుకోకుండా రావలసి వచ్చింది, ఆ పరిస్థితి అలా వచ్చింది, వచ్చాడు. మీరు ఆయనకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి మీరు ఒక పూట భోజనం పెట్టారనుకోండి, ఈశ్వరుడు 10 లక్షల యజ్ఞములు చేసిన ఫలితాన్ని వేస్తాడు. ఎందుకంటే తనని నమ్ముకుని ఉన్నవాడు. ఆయనకి ఆ పూట అలా అన్నం పెట్టడం ఈశ్వరుడికి మహాతృప్తి, నన్ను నమ్ముకున్నవాడు. మీరు గమనించండి, నాకు అంటే లౌకికంగా చెప్తున్నాను, నేనేం ఇది నిజంగా నాకు కావాలని నేను అంటున్నానని మీరు అనుకోకండి. నేను మీ ఇంటికి వస్తే నాకు పలహారం పెట్టేవాళ్ళు, కాఫీ ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు ఈ సభలో. కానీ మా అబ్బాయి హైదరాబాద్లోనో ఏదో ఇంకో ఊళ్ళోనో కనపడ్డాడు అనుకోండి, నువ్వు కోటేశ్వరరావు అబ్బాయి కదవా, ఏంటి ఇక్కడ ఇలా తిరుగుతున్నావు అంటే, ఏదో రూమ్ కోసం వెతుక్కుంటున్నానండి, ఇక్కడికి వచ్చాను ఉద్యోగానికి అన్నాడు. అలాగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాయన నీ సెల్ నెంబరీ అని కనుక్కుని ఒక్క రోజులో ఆయన వెతికి ఓ రూమ్ ఇప్పించాడు అనుకోండి. మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అనుకోండి, నాన్నగారు ఆయన ఎవరో నాకు తెలియదండి, పరిచయం చేసుకుని ఎంత మంచి రూమ్ ఇప్పించారో వాళ్ళ బంధువుల ఇంట్లో, ఆఫీస్కి దగ్గరగాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు నాకు గొప్ప ప్రీతి కలిగి ఆయన నెంబర్ ఏదిరా అని తీసుకుని నేనే ఫోన్ చేసి, అయ్యా మీరు చాలా ఉపకారం చేశారట మా అబ్బాయికి, ఒకసారి నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను వెంకటాచల ప్రసాదం పట్టుకుని అని నేను వాళ్ళ ఇంటికి వెడతానా వెళ్ళనా చెప్పండి? ఎందుకు వెళ్ళాను? నాకు ఉపకారం చేయడం వల్ల కాదు, నా కొడుకు ఉపకారం చేయడం వల్ల. నా కొడుకుకి చేసిన ఉపకారం నా యొక్క ప్రీతికి కారణం అవుతుంది. అంటే నా ఉద్దేశం నా కొడుకు అలా చేయమని కాదు, ఉదాహరణ మాత్రమే కదా. కాబట్టి లౌకికంగానే ఇలా ఉంటే తనని నమ్ముకున్న వాడి పట్ల భగవంతుడికి ఎంత ప్రీతి ఉంటుందండి. అలా ఎవరు నిలబడగలిగాడో, అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేదవిహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతూ ఉండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. ప్రసాదము అన్న మాటలో మీకు కోరుకున్న రుచి దొరకదు. మీరు తిరుపతి వెళ్ళి బయటకు వస్తుంటే ఒకసారి చక్కెర పొంగల్ ఎడతారు, అబ్బా నా అదృష్టం ఎప్పుడు అనుకున్నాను, మా ఇన్నాళ్ళకి చక్కెర పొంగల్ వచ్చిందని తిన్నావు. మర్నాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళావు, అదే వేళకి వెళ్ళావు, చక్కెర పొంగల్ ఎడతారని పులిహార ఎట్టారు. అబ్బా ఈ పులిహారే నాకు సహించదండి, ఇది పెట్టారంటావా ప్రసాదం అంటావా? పులిహార పెట్టినా ప్రసాదమే, చక్కెర పొంగలు పెట్టినా ప్రసాదమే. అలాగే ఈశ్వరుడు నువ్వు కర్మ చేసినప్పుడు ఫలితం ఇవ్వలేదు, ఏదో ఉందన్నమాట, అది ఇస్తే పాడవుతావు. అందుకని ఈశ్వరుడు ఇవ్వకుండా రక్షించాడు. తల్లి పిల్లవాడికి పాలు చల్లారబెడుతూ ఉంటుంది. పిల్లవాడు గబగబా వెళ్ళి వేడి గ్లాసు పాలు తీసేసుకుందాం అనుకుంటాడు. అమ్మ వాడి చేయి తీసేసి పక్కన పెట్టేసి ఇలా చల్లార పెట్టేసి ఆ పాలు ఇలా పట్టుకు చూసి, ఇంకా ఈ పాల గ్లాస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూస్తుంది. చూసి మీరు చూడండి, తల్లి పాలు ఇవ్వకుండా గ్లాస్ పట్టుకుని ఇలా 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 అంటుంది. అంటే తన చేతులలోకి ఆ వేడినంతటినీ కూడా తీసేసుకుంటుంది. తీసేసుకుని ఇప్పుడు పాలు బాగా చల్లగా ఉన్నాయి చూసి పిల్లాడికి ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ పాలు ఇవ్వకుండా ఇంతకు ముందు ఉండడం పిల్లాన్ని బాధ పెట్టడానికే? వాడికి ఆ పాలిస్తే పాడైపోతాడని ఇవ్వలేదు, చల్లారబెట్టే ఇచ్చిందా నీకు? ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. ఇప్పుడు ఇవ్వకపోవడంలో కూడా రక్షిస్తాడు, ఒక్కొక్కసారి ఇచ్చి కూడా రక్షిస్తాడు. ఇచ్చి రక్షిస్తాడు, ఇవ్వక రక్షిస్తాడు. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు వాడే ఇస్తాడు, నేనేం చేయకుండా కూర్చుంటానని అనకూడదు, బుద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి. నీ కర్తవ్యం కర్మ చేయడం. ఏ కర్మ? నీ ఇష్టం వచ్చిన కర్మ కాదు, వేదప్రోక్తమైన కర్మ. వేదం ఏం చెప్పిందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితమునకు పొంగు కొంగు రెండూ ఉండకూడదు, అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే వెంటనే నీకు కలిసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ప్రదక్షిణం చేస్తే కలిసి రాకపోతే ఈశ్వరుడు లేడని అని అనకూడదు. నా కళ్ళతో నేను చూశానండి ఒకసారి, ఆశ్చర్యకరమైన సందర్భం. మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని ఎంతో సంతోషపడిపోయాడు ఒక ఆయన. అకస్మాత్తుగా ఆ పిల్లాడు నేను చేసుకోను ఆ పెళ్ళి, ఆ అమ్మాయిని నేను చేసుకోను అన్నాడు. ఆయన అంతకుముందే చాలా గుళ్ళకి వెళ్ళొచ్చాడు. ఆయన తిట్టింది ఎవరినంటే ఈశ్వరుణ్ణి. అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాను, అమ్మాయికి పెళ్లి కుదిరిందని వాళ్ళు ఏమిటో అకస్మాత్తుగా వచ్చి మేము చేసుకోం, ఆ అమ్మాయిని వెళ్ళిపోయారు, నా పిల్లకేం దోషమా ఏమి అని తిట్టాడు. ఇది జరిగిన వారం రోజులకి ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు అంతకుముందు 10 పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ గుళ్ళన్నింటికి. అమ్మ బాబోయ్, అయిపోయి ఉంటే వారం రోజుల్లో పెళ్లి
నా కూతురు బతుకేమైపోను, నా అదృష్టం పెళ్ళవకుండా ఆయన రక్షించాడనమాట అన్నాడు. ఇది నువ్వు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అనడం కాదు, ఇవ్వనప్పుడు కూడా అనగలిగితే ఉద్వేగం లేదు. గవాంపతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా మహర్షి అక్కడ వెయ్యడం వెనకాతల ఒక రహస్యం ఉంది. మనకి అష్టమూర్తులు అని పరమశివుడికి సంబంధించి అష్టమూర్తులు ఉన్నాయి. శర్వ, భవ, భర్గ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానములని. అందులో మనకి కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అలా మళ్ళీ సీతాగుండంలో చంద్రలింగం, కోణార్కలో సూర్యలింగం, పశుపతినాథులో యజమానలింగం. యజమానలింగము అంటే జీవుడు. మీకు అందుకే పశుపతినాథు వెళ్ళి చూస్తే పశుపతినాథులో ఉన్నటువంటి నంది ఒక కొత్త తరహాలో ఉంటారు. మిగిలిన అన్ని చోట్ల నంది కూర్చుని ఉంటారు, పడుకుని ఉంటారు. పశుపతినాథులో నంది నిలబడి ఉంటారు, నిలబడి చూస్తూ ఉంటారు. ఆ చూడడం కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఇలా తల పక్కకి పెట్టి నాలిక కొంచెం ఇలా బయటికి పెట్టి చూస్తూ ఉంటారు ఆయన. ఇవాళ ఒక పశువు ఒక ఎద్దు చూసినట్టు చూస్తున్నారు అంటున్నారు. దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి, శివుడి కన్నా ముందు ఎవరుంటారు? ఒక పశువు ఉంటుంది, అదే నంది. ఒక వృషభం ఉంటుంది. కానీ మీరు శివలింగాన్ని తిన్నగా దర్శనం చేయడానికి వీల్లేదు, శివాగమం నిషేధించింది. అలా దర్శనం చెయ్యకూడదు. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివసన్నిధిం. కుడి చేతితో ఆ ఎద్దు యొక్క వృషణములను ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి. ఇలా పట్టుకుని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు, బొటన వేలు దాని కొమ్ముల మీద వేసి ఇలా చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగం వంక చూడాలి. అది కైలాసంలో శివదర్శనంతో సమానం. నంది శృంగముల మధ్య నుంచి మాత్రమే చూడాలి. ఏది నిజంగా వెళ్ళో ఆబోతు పడుకుంటే మీరు అలా పట్టుకు చూడండి, చూస్తాను, చూడగలరా? అది మిమ్మల్ని చూడనిస్తుందా? అక్కడ రహస్యం ఏమిటంటే మీరు అదే గమనించాలి. పశువు సాధారణంగా దాని దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడుంటుందంటే ఎవరి చేతిలో అరటిపండు ఉంది, ఎవరి చేతిలో పూలబుట్టు ఉంది, ఎవరి దగ్గర ఏం తిందాం అని ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది. కానీ శివలింగం ముందు కూర్చున్నటువంటి పశువు మాత్రం ఎన్నడూ ప్రపంచం వంక చూడదు. ప్రపంచానికి పృష్ఠభాగం పెడుతుంది, చూపుని శివలింగం మీద పెడుతుంది. అలా పెట్టడం వల్ల నంది ఏమైపోతాడు? శివుడైపోతాడు. అయిపోతే మీకు నందికి శివుడికి భేదం ఉండదు. అందుకే నందికేశ్వరుడి నోము అని నందీశ్వరుడు నందీశ్వరుడు అని పిలిచేస్తారు. ఆ నంది ఈశ్వరుడు అయిపోతాడు. అందుకని నందికి శివలింగానికి మధ్యలోకి వెళ్ళకూడదని చెప్తారు. జీవునకు బ్రహ్మమునకు భేదము పాటించకో. నువ్వు పాశములతో, సంసార పాశములతో పశువుగా పుట్టావు, కానీ నీ చూపు బ్రహ్మమునందు రమించిపోతూ బ్రహ్మము మీద నిలబడిపోతే నువ్వు కూడా బ్రహ్మమే అగుచున్నావు. నందికి శివుడికి తేడా లేనట్టు.